హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రవంతి. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకుందామో ఈజీ వేలో చూద్దాం. ఇప్పుడైతే ఒక 3/4 kg చికెన్ని తీసుకొని క్లీన్గా వాష్ చేసిన తర్వాత మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె హీట్ అయినాక సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు కావలసిన ఓల్డ్ స్పైసెస్ వేసుకోవాలి. ఇప్పుడు 3 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని బాగా సన్నగా తరిగి ఈ ఆయిల్లో వేసుకోవాలి. అండ్ 2 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి ఆయిల్లో వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా కలబెడుతూ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు అడుగు తొందరగా మాడిపోతుంది. సో అడుగు మాడకుండా బాగా కలపెడుతూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే అడుగు మాడిపోయి ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. పసుపు వేసాక అట్లీస్ట్ 1 మినిట్ అన్నా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చికెన్. ఈ చికెన్ని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ అయితే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు అంటే ఇది మ్యారినేట్ ఉంటే సరిపోతుందండి. ఒక 20 మినిట్స్లోనే ఈ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనము వేసుకున్న చికెన్ని ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకోవాలండి. అప్పటి వరకు మనం వితౌట్ మూతతోనే ఇది కలబెడుతూ ఉండాలి. సో ఇప్పుడు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా, మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కలబెట్టుకున్నామండి. ఆల్రెడీ ఇది బాగా ఉడికిపోయిందండి కర్రీ. అన్నీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి. సో దాంట్లో ఉప్పు, కారం వేసాం కదా. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. కారం కానీ ఉప్పు కానీ ఇంకేమైనా పడుతుంది అంటే. ఇప్పుడైతే బాగా కుక్ అయింది. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది చికెన్. ఇప్పుడు ముక్క కూడా బాగా ఉడికింది కదండి. సో ధనియాల పొడి వేసుకొని బాగా కలపెట్టుకుందాం. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదైతే ఈజీగా ఒక 10-20 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. మ్యారినేట్ చేసినాం కాబట్టి చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది. ఫాస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఎంత ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ సబ్స్క్రైబ్.